అందరికీ షలోం. ఎస్తేరు గ్రంథంలో మనం చూసే హమాను ఎవరు, ఏ జాతికి చెందినవాడు, అతని గురించి ఇప్పుడు మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఏశావు కుమారుడు ఎలీఫజు ఉపపత్ని తిమ్నాకు అమాలేకు అనే కుమారుడు పుట్టాడు. అతని సంతానం అమాలేకు జాతిగా మారింది మరియు వారు ఇశ్రాయేలు దేశానికి దక్షిణాన ఇప్పుడు నెగెవ్ ఎడారి అని పిలువబడే ప్రాంతంలో వారు నివసించడం జరిగింది. అమాలేకీయుల వారసులు కానాను దేశానికి సమీపంలో నివసించే పురాతన జాతివారు. ఈజిప్టు నుండి నిర్గమకాండ తర్వాత ఇశ్రాయేలు ప్రజలపై దాడి చేసిన మొదటి జాతివారు ఈ అమాలేకీయులు. వారు ఇశ్రాయేలీల యొక్క ప్రధాన శత్రువులుగా పరిగణింపబడ్డారు. ఇశ్రాయేలీలు ఎర్రసముద్రం దాటిన తర్వాత వారు సీనాయి ఎడారిలోని బంజరు ప్రదేశమైన రెఫీదీంలో శిబిరం వేశారు. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి తప్పించుకున్న తర్వాత రెఫీదీంలో ఉండగానే అమాలేకీయుల రాజ్యం వారిపై దారుణమైన ఆకస్మిక దాడిని ప్రారంభించింది. ఇశ్రాయేలీలు ప్రయాణమై వెళ్తుండగా అమాలేకీయులు వారిపైన యుద్ధం చేయడానికి రావడం జరిగింది. మరుసటి రోజు యుద్ధానికి ఒక ఉన్నత సైనిక బృందాన్ని తీసుకుని వెళ్ళమని మోషే తన శిష్యుడైన యెహోషువకు ఆజ్ఞాపించడం జరిగింది. ఆ సమయంలో మోషే ఒక పర్వతాన్ని ఎక్కి ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఇశ్రాయేలీలు యుద్ధంలో అమాలేకీయులను ఓడించాడు. వారిలో బలమైన యోధులను చంపి మిగిలిన వారిని ఇంటికి తిరిగి వెళ్ళనిచ్చారు. ఆ యుద్ధం తర్వాత ఎలోహిం మోషేకు అమాలేకీయుల నమ్మక ద్రోహం గురించి నమోదు చేయమని చెప్పడం జరిగింది. ఎందుకంటే భావి తరాల వారికి గుర్తుండేలాగా చేయమని చెప్పడం జరిగింది. మోషే వారసుడు యెహోషువను కూడా ఆ దాడిని గుర్తుంచుకోవాలని ఆజ్ఞాపించడం కూడా జరిగింది. భూమి నుండి అమాలేకీయుల జ్ఞాపకాలను పూర్తిగా తుడిచివేస్తానని మరియు ప్రతి తరంలోనూ అమాలేకీయులతో శాశ్వత యుద్ధం చేస్తానని ఎలోహిం వాగ్దానం చేశాడు. అమాలేకీయులను నాశనం చేసే వరకు తన పేరు మరియు సింహాసనం పూర్తి కాదని ఎలోహిం ప్రమాణం చేయడం కూడా జరిగింది. 40 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలీలు కానాను దేశంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మోషే అమాలేకీయులతో ఇశ్రాయేలు దేశంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మోషే అమాలేకీయులతో పోరాడమని యూదులకు ఆజ్ఞను గుర్తు చేశాడు. అమాలేకీయులకు సంబంధించి తోరా 2 ఆజ్ఞలను జాబితా చేస్తుంది. అమాలేకీయులు జాతిని తుడిచిపెట్టమని, రెండవది అమాలేకీయులు చేసిన చెడు పనులను ఎప్పటికీ మర్చిపోకూడదు. మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోం.